అందరికీ సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు 10 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విధులకు దూరంగా ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో కార్మికుల సమస్యలు తీర్చకుండా ప్రైవేట్ వ్యక్తులతో చెత్తను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ చేసిన ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. కమిషనర్ కి వ్యతిరేకంగా బీపీఎస్ సెంటర్ బైఠాయించి నిరసన తెలియజేశారు. నిరసన తెలియజేస్తున్న మున్సిపల్ కార్మికులను పోలీసులు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాకు 4 నెలల నుంచి జీతాలు లేవు సార్. మేము అట్టాగా చేస్తున్నాం సార్. 4 నెలల నుంచి జీతాలు లేకపోయినా ఈ రోజు వేరే ఊరు నుంచి తీసుకొచ్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పనులు చేపిస్తున్నాం సార్. వాళ్ళకి మేము అడ్డపడ్డామని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని లోపలేశారు సార్. కరోనా టైంలో ఆడ అపార్ట్మెంట్ల కాడ మేము పనులు చేస్తున్నాం సార్. వాళ్ళు చిన్న ఎత్తేసాం, వాళ్ళు తాగిన ఎత్తేసాం. మాకు చేతికి బ్లౌజులు లేవు, మాస్క్ లేకపోయినా మేము కొనుక్కొచ్చుకొని చేపలు చేసాం సార్. ఆ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ రోజు వచ్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పని చేపిస్తుంటారు. ఎక్కడ న్యాయం సార్ చెప్పండి? మా కడుపులు కొడితే వాళ్ళకి మంచిదేనా? అది సార్. అందుకని మేమందరం వచ్చి ఆపితే మమ్మల్ని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి లోపలేశారు సార్. అది సార్ మేము చేసింది. పరిష్కారం కొరకు 4.5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించినటువంటి సందర్భం లేదు. సందర్భం లేకపోతే కార్మికులు విసిగి వేసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి న్యాయం జరగకపోతే సమ్మెబాటు పట్టారు మున్సిపల్ కార్మికులు. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రంలో న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్మికులకు పర్మనెంట్ హామీని అమలు చేయాలని డైలీ పేరుతో 8,000, 9,000 ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి కార్మికుల్ని అవుట్ సోర్సింగ్లో చేర్చాలని, ఇంకా మరికొన్ని డిమాండ్లతో ఈరోజు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. సమ్మె కొనసాగించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచలేక పనులు పోటీ కార్మికులు తీసుకొచ్చి పనులు చేయించుకోవటం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మున్సిపల్ కార్మికులు వాళ్ళు పోయి అడ్డుకుంటే పోటీ కార్మికుల్ని పోలీసులు అరెస్టు చేయడం మరీ దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నాం, మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే వాళ్ళకు ఇచ్చినటువంటి పర్మనెంట్ హామీని డైలీ కార్మికులను అవుట్ సోర్సింగ్లో చేర్చడం, వాళ్ళ గ్రాడ్యుటీ వసతి, పెన్షన్ విధానం ఇవన్నీ కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం 2 యూనియన్ల తరఫున. ఏమైనా మరి మీరు అధికారిగా ఉన్నారు, ఈరోజు మన కార్మికుల్ని అరెస్ట్ చేపించి మళ్ళా వాళ్ళ చేత మీరు పనులు చేయించుకోవాలా? కాబట్టి కొంచెం సామాన్యం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్స్ కాబట్టి మీ పరిధిలో కాదు కాబట్టి కార్మికుల్ని పోటీ కార్మికులు దింపేటువంటి ఆలోచన కమిషనర్ గారు మానుకోవాలని 2 యూనియన్లు ఏఐటీసీ, సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మళ్ళా తెల్లారి వాళ్ళు పనులు చేయాలా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక సంఘాలకి అధికారులకి వర్సెస్ తేడా లేకుండా సమన్వయం పాటించాలని మొదటిసారిగా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్రమ అరెస్టులు చేయిస్తే పోరాటం తీవ్రం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 4 నెలల నుంచి మాకు జీతాలు లేవు. జీతాలు అడిగితే జీతాలు మాకు లేవు, డబ్బులు గవర్నమెంట్ డబ్బులే లేవని చెప్తున్నారు. ఇప్పుడేమో వాళ్ళు కొత్త వాళ్ళందరం తీసుకొచ్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చేదానికి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మాకు ఇటానికి మేము కష్టపడి చేయకూడదు లేసి వచ్చి మా బిడ్డలను వదిలేసుకొని వచ్చి మీరు కష్టపడి మేము చేసే వాళ్ళకి మటుకు జీతాలు లేవంట, డబ్బులు లేవంట. కొత్త వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి మటుకు డబ్బులు ఇస్తారంట. 400 ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించుకుంటారంట. వాళ్ళకి బ్లౌజులు ఇస్తారు, వాళ్ళకి మాస్కులు ఇస్తారు, వాళ్ళకి చీపుర్లు ఇస్తారు, వాళ్ళకి డకార్లు ఇస్తారు. డకార్లు పగిలిపోతే కాలువలంతా మా మీద కారుతున్నా కూడా మేము డకార్లతో మాస్తున్నాం. మాకు డకార్లు ఇస్తే మమ్మల్ని మేము అడిగితే లేవు. గడప పోతున్నప్పుడు చేయకూడదు 5 గంటలకు సాయంత్రం 6 గంటలకి మా వార్డులో నుంచి పంపించారు సెక్రటరీలు. చేయకూడదు 5 గంటలకు పోతే సాయంత్రం పంపించినారు. మధ్యాహ్నం మా బిడ్డలకు కూడా మంచి చెడ్డ అట్టే చేసాంగా మేము. ఇప్పుడు మాకు ఇదే న్యాయం
వాళ్ళ ఇప్పుడు ఈ ప్రకారంగా మమ్మల్ని మేము అడిగినందుకు పోలీస్ స్టేషన్ లో పెడతారు. మమ్మల్ని మేము అడిగినందుకు మా బాధలు మేము చెప్పుకున్నందుకు మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతారా వాళ్ళ? ఇదేనాడు సార్ న్యాయమా? ఎక్కడ న్యాయం సార్ ఇది? జీతాలు లేవు, ఏమీ లేవు. మా పండుగలు మా బిడ్డల గుడ్డలో కూడా ఇప్పుడు లేదు. మేము బిడ్డలు కూడా పెట్టుకోవాలి బతకాలి. మేము ఎట్లా బతకాలి సార్? చేపడతా లేదు, వచ్చి పనులు చేయండి మమ్మల్ని. గడప గడపలు మేము సెలవులు పెట్టుకోమాకండి. మీరు రావాల్సిందే, కంటిన్యూగా మాట్లాడాలని మాట్లాడుతుంది. మేము వచ్చి చేసినందుకు లేదు మాకు ఫలితం. మా కడుపులు మండి మేము అడిగితే ఏమో మమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లలో వేసి ప్రకారంగా చేస్తారు మమ్మల్ని. కూడ నీళ్ళు లేకుండా గడప పోకున్నప్పుడు చేసినాం. మేము పొత్తు లక్షం చేసినాం. నిద్రపు నా మంచం వేసిపోయింది కానీ చేసినాం. ఇప్పటికి మాకేమన్నా ఉందా? మేము అడిగితే జీతాలు లేవు, అసలు గవర్నమెంట్ డబ్బే లేదని చెప్పేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎట్ట వచ్చిందా? ఇప్పుడు చేపించిన వాళ్ళకి ఎట్టిస్తున్నారు జీతాలు డబ్బులు? 500 అట్ట చేపించుకుంటున్నారా? ఇప్పుడు వచ్చినాయా గ్లౌజులు డకార్లు అన్ని ఇప్పుడు బయటపడ్డాయి. అప్పుడే మేము చేసేటప్పుడు కరోనా టైంలో ఎవరు మేము చేస్తే మాస్కులు లేకుండా గ్లౌజులు లేకుండా మేము చేస్తే కరోనా సేవలను లాగితే వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు తిని పడేసినవి కూడా మేము తీస్తే ఇప్పుడు ఏమన్నా మమ్మల్ని ఏమన్నా లెక్క చేస్తున్నారా?